హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు నేను ఒక మంచి సోప్ అయితే మీకు చూపించబోతానండి. చాలా బాగుంటుందండి ఈ సోపు. మేము వాడి మాకు బాగా నచ్చితేనే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా వీడియో చూసేయండి. మీకు చూపిస్తున్న సోప్ అండి, ఇది నేను డీమార్ట్లో తెచ్చుకున్నానండి. ఇది ఫ్లేవరు రోజ్ వాటర్తో చేసిన సోప్ అంట. హోమ్ మేడ్ అని చెప్పారండి. సరే కెమికల్ తక్కువగా ఉంటుంది కదని చెప్పేసి నేను తెచ్చుకున్నాను. ఇది ప్యూర్ సోప్ అండి. ఇది కూడా కెమికల్ తక్కువ ఉంటుంది అన్ని సోపుల కన్నా కూడా. అందుకని ఈ రెండు కలిపి నేను చేస్తున్నానండి. ఇప్పుడు మనం తురుముకుంటాం కదండి, దాన్ని తీసుకొని ఈ సోపులు రెండు కూడా మంచిగా తురుముకోవాలండి. లేదా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు, కానీ ఇది సులభంగా ఉంటుందని చెప్పి నేను తురుముతున్నాను. ఇవన్నీ తురిమి పెట్టుకోవాలండి. ఫస్ట్ తురిమితే ఈ విధంగా అయితే వస్తుందండి. మనకి దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, పచ్చి పెసలు, పసుపు, మనం సొంతంగా ఆడించుకున్న పసుపు అండి. అలాగే కమలా పండు మీద తొక్కులు బాగా 4-5 రోజుల పాటు మంచిగా ఎండబెట్టుకొని ఇలా డ్రై అయిపోయిన తర్వాత వాటిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు చూపిద్దామనేసి నేను ఇవన్నీ చూపిస్తున్నానండి. ఈ మూడు కలిపేసి మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. నేను ఆల్రెడీ ముందే ఆడిచి పెట్టానండి, కానీ మీకు చూపిద్దామనేసి నేను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చూపించాను. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట పొడి. మనం ఆడించుకున్న పసుపు అండి, మనకి షాపులో పసుపు అయితే వేయొద్దు. చూడండి, ఈ విధంగా అయితే మనం చేసి పెట్టుకోవాలి. మనకి సున్నిపిండి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదండి. ఫేస్కి చిన్న పిల్లల నుంచి కూడా సున్నిపిండి మంచిగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను దీంతో అయితే నేను సోప్ తయారు చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 స్పూన్లు అయితే నేను ఈ పొడి అయితే వేస్తున్నానండి. వేసి దీంట్లోకి కావలసిన వరకు అయితే వాటర్ వేసుకోవాలి. నేను ఫస్ట్ స్పూన్తో అయితే పోసాను, కానీ చాలా గ్లాస్ నిండా అయితే వాటర్ పెట్టాయి. మంచిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. మనము ఇంట్లో ఆడించుకున్న పసుపు లేదనుకోండి, అట్లాంటప్పుడు మనం ఒక 2-3 పసుపు కొమ్ములు తీసుకొని ముక్కలు దంచి తర్వాత మిక్సీలో వేసుకుంటే సరిపోతుందండి. పసుపు చాలా మంచిది కదండి ఫేస్కి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా ఈ సోపును వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం దీంట్లోకి కొబ్బరి నూనె ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నానండి. ఇది చూడండి ఫ్రెష్ అనమాట. నేను 4 ఇయర్స్ క్రితము నేను సొంతంగా తయారు చేసుకున్న కొబ్బరి నూనె 6 లీటర్ల దాకా తయారు చేసుకున్నానండి. అది ఒక వీడియో కూడా పెట్టున్నాను, మీరు చూడాలనుకుంటే ఇది మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ కొబ్బరి నూనె ఒక 2 మూతలైతే పోస్తున్నానండి. ఫేస్కి కొబ్బరి నూనె కూడా చాలా మంచిదండి. స్నానానికి ముందు కూడా మనం కొబ్బరి నూనె పూసుకొని తర్వాత స్నానం చేస్తే చాలా బాగుంటుంది ఫేసు. అలా తర్వాత ఇది కూడా బాగా వేసి కలుపుకొని బాగా కలిపిన తర్వాత అండి తేనె అండి. ఈ తేనె కూడా ఫేస్కి కూడా చాలా మంచిదండి. అలాగే 1 స్పూను తేనె కూడా వేస్తున్నాను. వేసేసి ఇది కూడా బాగా కలుపుకోవాలండి. మీకు నీళ్లు చాలకపోతే ఇంకాస్త వేసుకొని కొంచెం జోరుగా అయితే కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. హనీ, పసుపు, సున్నిపిండి, కమలాపాయ తొక్కులు అవన్నీ కూడా ఫేస్కి చాలా మంచిదండి. మనకి బాగా గ్లో వస్తుంది. ఈ సోపు మనం వాడంగా ఫేస్ చాలా తేడా అయితే వస్తుందండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని డబుల్ బాయిల్ చేసుకోవాలండి. స్టవ్ వంటి చేసుకొని ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలండి. అందులో ఒక 3 గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాను. బాగా తెల్లిన తర్వాత ఒక గిన్నెలో ఈ తురుము పెట్టుకున్న సోప్ ఉంది కదండి, ఆ సోప్ అయితే ఆ గిన్నెలో వేసుకొని జాగ్రత్తగా అదైతే ఆ వాటర్లో అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇదైతే ఒక 15 నిమిషాల దాకా అయితే పట్టుద్దండి మనకి బాగా కరిగేసరికి. ఒకసారి మనం ఈ విధంగా సోపులు తయారు చేసుకొని వాడుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం షాపులో కొనే వాడాలని అనిపించదండి. అంత బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక పట్టకర్ర అయితే పట్టుకొని జాగ్రత్తగా ఒక స్పూన్ తీసుకొని కలబెడుతున్నానండి. నాకు ఇంట్లో కూడా సోపులు అయిపోయాయండి ఈ రోజుతోనూ. సరే ఎక్కువ చేసుకుందామని చెప్పేసి నేను ఇంకొక సోపు ఉంది కదండి, పేరు సోపు, ఆ సోపును కూడా తురిమేసి ఇందులో వేసేస్తున్నాను. సోపులే కదండి, నేను అంట్లు తోముకునే లిక్విడ్ కానీ బట్టలు ఉతుక్కునే సర్ఫ్ కానీ అది కూడా నేనే తయారు చేసుకుంటానండి. మీరు ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. మనం మనీ చాలా సేవ్ చేసుకోవచ్చు. మనం వాడుకునే దానికి కూడా మనకి 6-7 నెలలు దాకా మనం బయట కొనే పని లేకుండా ఒక్కసారి తయారు చేసుకుంటే 6-7 నెలల దాకా వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా బాగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమం అంతా కూడా అందులో వేసుకొని జాగ్రత్తగా పట్టుకొని అయితే కలుపుకోవాలి. ఇదే కదండి, నేను మార్గో సోప్ కూడా తయారు చేస్తున్నాను. అది మీకు వీడియో పెట్టలేదండి, ఒక క్లిప్ అయితే మీకు పెడతాను చూడండి. మనం మంచిగా వేపాకు తెచ్చుకొని ఇదే విధంగా కూడా మనం మార్గో సోప్ కూడా చేసుకోవచ్చండి. చాలా బాగా వచ్చింది అది కూడాను. అసలు ఇట్లా రాబోయేది ఎండాకాలం కాబట్టి ఆ మార్గో సోప్ వాడండి. మనకి గుల్లలు కానీ దురద కానీ అవి ఏమీ లేకుండా బాగా పనిచేస్తుందండి. బయట కొనే సోప్ కాటికి మనం తయారు చేసుకునే సోప్ చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఎప్పుడన్నా సోప్ ఇట్లా ఇరిగిపోతాయి కదండి, అలాంటివి ఎత్తి పెట్టుకున్నానండి. ఇది చూడండి, అంతా సోపు లాగా షేప్ ఉంది కదా, అందుకని దానికి బాగా ఉపయోగపడుతుంది.
పదార్థాన్ని అలాంటివి కూడా ఎత్తి పెట్టుకుంటే ఇట్లాంటి వాటికి మనం ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో మనము కొబ్బరి నూనె కొంచెం వేసుకొని దాంట్లో కొంచెం అంతా పూసి పెట్టుకోవాలండి, దానికి అంటుకోకుండా. చూడండి, కొబ్బరి నూనె ఇది వాటర్ బాటిల్ అండి. కొబ్బరి నూనె ఎంత తెల్లగా వాటర్ లాగే ఉంది. నేను 4 ఇయర్స్ అవుతుందండి నేను కొబ్బరి నూనె తయారు చేసుకొని 7 లీటర్ల దాకా చేసుకున్నాను. మన ఇంట్లోనే మనం సొంతంగా పచ్చి కొబ్బరితోను. అది నేను పెద్దగా మాకు ఇంట్లో పెట్టుకునేవాళ్ళు లేరు కాబట్టి నాకు చాలా ఏళ్ళైతే నిల్వ ఉందండి. ఇప్పటికీ ఏమాత్రం చెడిపోలేదు. మన ప్రీవియస్ వీడియోలన్నీ చూడండి, మీకు బాగా నచ్చుతాయి, బాగా యూజ్ అయ్యాయి ఉన్నాయండి మన వీడియోస్. నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసి ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుతున్నానండి. కలిపేసి ఈ పూసి పెట్టుకున్న బౌల్ ఉన్నాయి కదండి, వీటిలో కూడా అన్నిట్లో పోసేసుకుంటున్నాను. పోసేసుకొని తర్వాత మనము ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చని, లేదా బయటైనా పెట్టుకోవచ్చు. నేనైతే మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టాను, డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. ఒక 4 గంటల సేపు అయితే ఉంచాను. మనకి మంచిగా సోపులు అయితే తయారయ్యాయండి. ఇది చూడండి, ఇప్పుడైతే నాకు అన్నిటిగా సరిపోయాయి. కరెక్ట్గా 4 గిన్నెలకైతే ఎక్కువ వచ్చేసేయండి. పెద్ద సోపులు అయితే అయినాయి. చాలా మేలు కదండి. ఒక అరగంట సేపు మనం కష్టపడితే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం మంచిగా సోపులతో తయారు చేసుకోవచ్చు. చాలా మనీ కూడా ఆదా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి పెడుతున్నాను. ఒక 4-5 అవర్స్ తర్వాత మీకు చూపిస్తానండి. ఈ సోప్తో చేసుకొని ఇష్టం లేని వాళ్ళండి, అమెజాన్లో మనకి సోపులు అచ్చులుగా అండి, కేజీలు లెక్కన మనకి అమ్ముతారండి. అవి చాలా బాగుంటాయి. వాటితో రకరకాల ఫ్లేవర్స్ మనం కలుపుకొని కూడా మనం మంచిగా సోపులు అయితే తయారు చేసుకోవచ్చండి. అవి చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో నుంచి మెట్టుగా తీసానండి. ఒకసారి చాకుతో చుట్టూరు అలా గీకామనుకోండి, శుభ్రంగా చేతికైతే ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, చేతి నిండా ఉందండి సోప్ అయితేను. నాకైతే ఆ షేప్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. నేను అంతగాని వీటిని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటానండి. మామూలుగా మనం బయట అమెజాన్లో కూడా కొనుక్కోవచ్చని సోపు అవి సెట్టు. కాకపోతే నాకు బాగా నచ్చాయి, అందుకని నేను తీసుకోలేదు. చాలా బాగా నచ్చాయండి. మన ఇంట్లో మన చేతులతో స్వయంగా మనం చేసుకుని వాడుకుంటుంటే ఆ ఫీలింగే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ఈ సోపుని మా వారికి ఇచ్చాను. వాడుకొని ఏంటి వెరైటీగా ఉంది స్మెల్, ఎప్పుడు వాడలేదని చెప్పని అన్నాడండి. ఇది నేను తయారు చేశానని చెప్పంటే అసలు తను నమ్మలేదు. షాపులో సోపు కాడికి ఈ సోపు చాలా బాగుందని చెప్పి అన్నాడండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసినాక మీరు కూడా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇలాంటివి ఏదైనా బాక్సులు ఉంటాయి కదండి, అవి మనం పడేయకుండా మనం చేసి పెట్టుకున్న సోపులు అయితే అందులో పెట్టుకొని మూత పెట్టుకోవచ్చండి. ఫ్లేవర్ పోదు, స్మెల్ అయితే పోదండి. మనం బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. చూసారు కదండి, ఇంత మంచి సోప్ అండి. మంచి సున్నిపిండితో, తేనెతో, కొబ్బరి నూనె ఫ్లేవర్తో, కమలా పండు ఫ్లేవర్తో మంచి సోపులు అయితే తయారైనాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదండి, నేను అంతకుముందు ఒక మార్గో సోప్ చేశాను చెప్పాను కదండి, ఆ సోప్ అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయి కూడాను. ఒక పియర్ సోప్తో 3 సోపులు అయితే వచ్చాయి. ఇప్పుడు నేను తయారు చేసిన సోపుని మీకు డెమో చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుండేది. నిజంగా అండి, సోపు రుద్దుతుంటే చాలా బాగుందండి. అసలు మళ్ళీ రుద్దుకుందాం అనిపిస్తుందండి. ఎంత బాగుంది. స్మెల్ కానీ, మృదుత్వం కానీ, మన చేతుల మీద ఉన్న ట్యాన్ కానీ, మురికి కానీ బాగా క్లియర్గా పోతుందండి. మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి, నా హ్యాండ్స్ ఎంత బాగా పోయిందోనో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఈ ఫ్లేవర్ బాగా నచ్చింది. ఇటువంటి మంచి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఒక్కసారి చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ ఎంత బాగున్నాయి, ఎంత తేటగా, ఎంత క్లియర్గా ఉండేది చూడండి. చూస్తారు కదండి, మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మాకు ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. చూశారు కదండి, ఎంత మంచిగా సోపులు తయారు చేసుకున్నాం మన ఇంట్లో మనమే. తక్కువ ఖర్చుతో మంచి సోపు, మనకి నచ్చిన సోపు, మన ఫేస్కి ఎలా సెట్ అవుతుందో అలాంటి సోపు మన చేతులతో మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. 2 సోపులకి 4 సోపులు, పెద్ద సోపులు అయితే వచ్చాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈసారి మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.